కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలో భాగంగా 20 రోజు సామాజికవేత్త వెంకట్ 24 గంటల దీక్ష చేపట్టారు. డంపింగ్ యార్డ్ని ఈ ప్రాంతం నుంచి తొలగించేందుకు అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, పుట్టబోయే శిశువులపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు కలిసి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తే పరిష్కారం సాధ్యమని తెలిపారు. ఇది విమర్శ కాదు, వినోదన్న మీరు నాకు అత్యంత దగ్గర మాజీ ఎంపీ గారు. ఇక్కడికి వచ్చే ముందే నేను 4 రోజులు మీకు ఫోన్ చేసినాను, మాట్లాడినాను. ఇప్పుడు మీరు కరీంనగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ మీద మీరు ఏం తెలుసలేకపోయారు, కానీ మీ ఎమ్మెల్యే గారికి మద్దతుకు వచ్చి మీరు ఇక్కడ నేను కేసు వేస్తా అంటున్నారు. ఎందుకు కరీంనగర్ డంపింగ్ యార్డ్ మీద కేసు వేయలేదు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జవహర్ నగర్ ప్రాంతం, అక్కడ వారు ఎంపీ, అక్కడ కూడా వారు ఏం చేయలేకపోయారు కదా. సో ఇది డెవలప్మెంట్ భాగంగా స్వచ్ఛ భారత్ 2.0 మిషన్ లో భాగంగా 2015లో కేటీఆర్ గారు తీసుకొచ్చి దీనికి చట్టబద్ధత కల్పించారు. 2015లో దీన్ని చట్టం చేశారు. ఈ ప్లాంట్స్ అన్ని పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేశారు 6 ప్లాంట్లు, 6 మూతపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రజా వ్యతిరేక ఆందోళన లేవు, కానీ పొలాల నాశనం అయితే చంద్రబాబు గారు బ్యాక్ తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం అక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా తీసుకోవాలి. అది ఎందుకంటే ప్రజారోగ్యాన్ని బలి చేసి ప్రజల జీవితాలను బలి చేస్తే అది ఎవరైనా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వింటారన్న నమ్మకం నాకుంది. ఒక సామాన్యుడు నాకు అపాయింట్మెంట్ దొరికినప్పుడు ఎంపీకి దొరకదా, ఎమ్మెల్యేకి దొరకదా, ఇన్ఛార్జ్కి దొరకదా? సామాన్యుడు నేనే వేం నరేందర్ రెడ్డి దాకా పోయి సీఎం దాకా పోయినప్పుడు మీరు పోలేరా? మీరు ఎందుకు పోదలేరు? ఈ కలెక్టర్లకు ఇవ్వడం ఎందుకు, ఈ మంత్రులకు ఇవ్వడం ఎందుకు? సరే, మిమ్మల్ని తక్కువ చేస్తలేను, మీరు కష్టపడతారు, కానీ అసలు డాక్టర్ దగ్గర పోవాలి కదా. నీకు గుండె నొప్పి వస్తే, కడుపు నొప్పి డాక్టర్ దగ్గర పోతే నీకు బాగా కాదు. ఈ గుండె నొప్పి వచ్చింది పెట్టింది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. బికాస్ ఈజ్ ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్, వారు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా కూడా ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమానికి మొదటి నుంచి ఈ విషయాన్ని బయటేసి నేను అక్కడ ఉంటే కరెక్ట్ కాదనిపించింది. ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వచ్చి నేను 72 గంటల దీక్ష అని చెప్పిన కొంతమంది మిత్రులు అందరూ ఉండి వద్దొద్దు ఆరోగ్యం బాగాలేదు అంటే 24 గంటలు కుదుర్చుకున్నారు. 2 వారాల తర్వాత 72 గంటల నిరాహార దీక్షకు ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తున్నా, ఇన్ఛార్జ్ని ఆహ్వానిస్తున్నా, ఈటల రాజేందర్ గారిని ఆహ్వానిస్తున్నా, బండి సంజయ్ గారిని ఆహ్వానిస్తున్నా. అన్న మీరు అందరు రారి, నేను అవసరం కుర్చీలు వేస్తాను, సభకు వచ్చిన వాళ్ళందరూ కుర్చీలు వేస్తాను. మనం కొట్లాడకపోతున్నా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ డంపింగ్ యార్డ్ వల్ల, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో గత సంవత్సర కాలంగా నేను వివరిస్తూనే వస్తా ఉన్నా. 2025లోనే చెప్పడం జరిగింది. ఒక 3 నెలల కింద ఎమ్మెల్సీ శ్రీ కోదండరామ్ గారిని ఇంటికి పిలుచుకొని మరీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమైతుంది అంటే మొదటి నుంచి కూడా ఒక అసమర్థ నాయకత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అది విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో వాళ్ళు శ్రద్ధ పెట్టకపోవడం, అవిటి కోసం కుట్లాడకపోవడం వల్లే కదా వీళ్ళు మమ్మల్ని ఏం అడుగుతలేరు, ఈ డంపింగ్ యార్డ్ ఇస్తే ఊరుకుంటారని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు నాకు ఇది 2023లోనే ప్రతిపాదన వచ్చినప్పుడే నాకు తెలుసు, కానీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల నేను వ్యతిరేకించలేదు. ఆ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని విరమించుకుంటుందని అనుకున్నాం మేము. కానీ నేను ఈ మధ్యన ప్రభుత్వ పెద్దలందరినీ కలిసిన తర్వాత వాళ్ళు నాకు వివరణ ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి వివరించిన మొత్తం వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు వీళ్ళు 25 ఎకరాల్లో 800 టన్నులు కనుక పెడితే వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎలక్ట్రిసిటీ ఫామ్ చేస్తాం కదా, చెత్త మాయమైపోతుంది అంటే నేను ఒకటే అడిగిన, మీరు హుజురాబాద్ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? రాజకీయంగా వీక్ ఉందనా, లేదు అంటే ఇక్కడ ప్రజలు అసమర్థులనా, లేదా అమాయకులనా, ఏ విధంగా ఎంచుకున్నారని అడిగిన. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఇది సెంటర్ పాయింట్ 2 జిల్లా కేంద్రాలకు, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు మనం మధ్యలో ఉన్నాం. ఇక్కడ నుంచి చుప్పదండి 61 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి వరదన్నపేట 63 కిలోమీటర్లు. అంటే ఏ విధంగా చూసిన సెంటర్ పాయింట్. అండ్ రాజకీయంగా ఆ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, ఈ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, లెఫ్ట్ అండ్ రైట్ కూడా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, ఇటు భూపాలపల్లి, ఇటు వరంగల్, పరకాల అందరూ ఉన్నారు. సో రాజకీయంగా ఎటు చూసినా కూడా ఇది మొదటి నుంచి ప్రశ్నించకపోవడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటా ఉన్నారు. ఆ నెపం ఏంటిది, మేము ఇయ్యలేదు వాళ్ళు ఇచ్చిపోయారని వీళ్ళు అంటున్నారు, లేదు వీళ్ళే తెచ్చారని వీళ్ళు అంటున్నారు. ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇచ్చిర్రు, వీళ్ళు తెచ్చారు. అది 2023లో ప్రతిపాదన జరిగింది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్ అన్ని కూడా నేను మీడియాకు నిర్ణయం చూపించినాను, అవి మీకు ఇచ్చేస్తాను. ఒకటి. రెండోది, మొదటి నుంచి కూడా ఈ ప్రజా సమస్యల్ని మనకు ఒక రిప్రజెంటేటివ్ టెక్నికల్ అంశాలు మాట్లాడినప్పుడు మాత్రమే, ఎందుకంటే నేను వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి అన్ని టెక్నికల్ అంశాలే చెప్పినారు. ఇక్కడ మీరు ఇప్పుడు ఒక రైతు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయిని చదివించలే, సరిగ్గా పెంచలే, ఒక 10 ఎకరాలు ఇచ్చిపోయింది. వాడు తిరిగిన రోజులు తిరిగినా కూడా వాడు పొలం అమ్ముకొని సాగు చేసుకుని బతుకుతాడు. పోనీ అట్లా మాకేమన్నా ఉందా?
నువ్వు చెత్త తీసుకొచ్చి పెడితే ఒక కంపెనీ లేదు, ఒక కాలేజీ లేదు, 2 సంవత్సరాల నీకు ప్రతి జీవో తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి పిసిసి ఇప్పించిన నీకు బై ఎలక్షన్ లా కాంగ్రెస్ టికెట్ తెచ్చుకునే ధైర్యం లేదు. హుజరాబాద్ ప్రజలు నేను కోరి గెలిపిస్తే 2 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటిది? ఒక్కడన్నా కొట్లాడినావా? ఒక కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అడిగినావా? డాక్టర్ కావాలని చెప్పి నేను దామోదర రాజవంశం దగ్గరికి పోతే వెంకట్ ప్రతిదీ నీకెందుకు తెలుస్తుంది? నీ ఎమ్మెల్యే ఏం చేస్తానా నన్ను ప్రశ్నించిండా? ఫస్ట్ సబ్బని వెంకట్కే తెలుస్తుందా? నేను ఒక సామాన్య వ్యక్తిని, ఎక్కడో హైదరాబాద్ లో నౌకరీ చేసుకుంటూ ఎప్పుడో ఇక్కడ వస్తే ఊరు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే సుఖం వస్తే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏదో నాకు నచ్చింది చూసి వెళ్ళిపోతున్నాను. ఈ డంపింగ్ యార్డ్ విషయము సబ్బని వెంకటకి ఎట్లా తెలిసింది? ఎమ్మెల్యేగా తెలవాలి అంటే రేపు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నాకెట్లా తెలుస్తుంది? అంటే ఈ ప్రాంతం మీద మాకు అవగాహన ఉంది. ఈయనకెట్లా తెలుస్తుంది? మా ఊరు సర్పంచ్ ఎట్లా తెలుస్తుంది? వెళ్ళి మీరు ప్రత్యేకంగా పోయి ఒక మీటింగ్ లో మాట్లాడొచ్చారు. మీరు మీ పార్టీ వారే కదా, మీరు మీకు చెప్పలేదా? మీరు ఫిబ్రవరి నుంచి మార్చి 30 వరకు మీరు ఏం చేశారు అనేది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు, నేను విమర్శిస్తలేను మిమ్మల్ని. మీకంటే 2 సంవత్సరాలు పెద్దవాడిగా నేను మీకు సూచనలు మాత్రమే ఇస్తున్నా, అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి, ఇది రాజకీయ పునరీకరణ జరిగితే మాత్రమే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి పోతుంది. ఎందుకంటే కరీంనగర్ లీడర్లు, వరంగల్ లీడర్లు ఏకమైతే ఇక్కడ తట్టుకునే నాయకత్వం లేదు. ఇప్పుడు నేను నరేందర్ గారు మాట్లాడిన తర్వాత కరీంనగర్ ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. అరే మాకు ఎన్ని రోజుల నుంచి ఉన్నా ఇప్పుడు వాళ్ళకి 9 ఎకరాల చెత్తే, 9 ఎకరాలు తీసుకొచ్చి మన దగ్గర వేస్తారు. మడికొండలో 32 ఎకరాలు ఉంది, అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. అంటే అక్కడే ప్లాంట్ పెట్టొచ్చు కదా. 25 ఎకరాల ప్లాంట్ పెట్టే ధైర్యం మీకు ఉన్నప్పుడు 32 ఎకరాలు అక్కడే పెట్టండి.